నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాఖల కేటాయింపు, మార్పులు చేర్పులపై కాంగ్రెస్ కసరత్తు. అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంతనాలు. ప్రజాప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ లాభాల బాట. ఈవీ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ. 20% పెంపుదలతో అమల్లోకి వచ్చిన ధరలు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్తో హరీష్ రావు భేటీ. ప్రశ్నలకు ఆధారాలతో సమాధానమిచ్చినట్లు వివరణ. సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నలు సంధిస్తున్న సిట్. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా కేంద్రం అడుగులు. 5.4% వృద్ధి సాధించామన్న మంత్రి శివరాజ్ సింగ్. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు సర్వం సిద్ధం. రేపు సాయంత్రం 5:52 నింగిలోకి పయనం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు నిన్నటితో తెరపడింది. ఇప్పుడు మంత్రులకు శాఖలు కేటాయింపు, శాఖల మార్పుల చేర్పులపైనే పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై చర్చించిన తర్వాత హైకమాండ్ ఇచ్చే సలహాలు, సూచనలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఈ రాత్రికి లేదా మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులకు సంబంధించి పూర్తి వివరాలతో మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు సమర్థవంతమైన పాలన అందిస్తూ పనితీరు మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి మంత్రివర్గ విస్తరణలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. కొత్తగా మంత్రివర్గం లోకి వచ్చిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్లకు శాఖలు కేటాయించాల్సి ఉంది. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడిన తరువాత సీఎం వారికి శాఖలు కేటాయించనున్నారు. గడిచిన 10 రోజులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పనితీరు, పార్టీ స్థితిగతులు, మంత్రుల పనితీరు, ఇతర పార్టీల బలాబలాలు, నాయకుల మధ్య విభేదాలు తదితర అంశాలపై ఆరా తీశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా కూడా అధికారులు సక్రమంగా పలకడం లేదని, పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్లకే పనులవుతున్నాయని కొన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ముగ్గురికి శాఖలు కేటాయించడమే కాకుండా ఇప్పుడున్న మంత్రుల శాఖల మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, సమర్థవంతంగా పనిచేయలేని నిఘా వర్గాల నివేదిక, మంత్రుల పనితీరు, పార్టీ నాయకుల అభిప్రాయాలు తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో కేసీఆర్ కేబినెట్ లో ఎవరికి ఏ శాఖలు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల కేటాయింపు ఎలా ఉంది, కేటాయించిన శాఖల్లో ఆయా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా తదితర అంశాలు పరిశీలన చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దగ్గర నుంచి ఉన్న మంత్రుల శాఖల మార్పులు, చేర్పుల వరకు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉండడంతో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా నష్టం జరగకుండా కూడా తగు జాగ్రత్త తీసుకుంటారని సమాచారం. సీఎం వద్ద ఎక్కువ శాఖలు ఉండడంతో ఆయన వద్ద నుంచి 3-4 శాఖలు మంత్రులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి లేదా మంగళవారం ఉదయానికి కానీ స్పష్టత ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజాప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునీకరిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లాలో కొత్తగా తీసుకొచ్చిన 45 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం లేకపోతే ఆర్టీసీ సంస్థ ఉండేది కాదని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం దేశంలో ఎక్కడ కూడా ఇంత విజయవంతంగా నడవడం లేదని భట్టి పేర్కొన్నారు. దశల వారీగా అన్ని ఆర్టీసీ డిపోలకు విద్యుత్ బస్సులను అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. హైదరాబాద్ నగరంలో కూడా 2800 బస్సుల్ని ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగటానికి ఉచితంగా ప్రకటించింది. ఓ పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. 6100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈ రోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈ రోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈ రోజు క్షేమంగా బతికి బట్టగలిగింది. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం, ప్రభుత్వ నిర్ణయము, కార్మికుల యొక్క కృషి అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నెలకు 300 నుంచి 350 కోట్లు మహిళలు ప్రయాణం చేసిన సొమ్మును ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పీఎఫ్ కావచ్చు, వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు, అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఎలా లాభాల బాటలో తీసుకుపోతా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమైందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎవరూ అధైర్యపడొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి, మద్దులపల్లిలో అంతర్గత సీసీ రోడ్లు ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వలేదన్న ఆయన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత, ఎవరూ రందికి లోను కావాల్సిన అవసరం లేదు. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చాలని వచ్చిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా పేదోడికి అండగా ఉంటుందని మరొక్కసారి మీకు తెలుపుతూ, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు మన ఇందిరమ్మ పార్టీకి ఉండే విధంగా మీరు దీవించాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్ ఛార్జీలను టీజీఆర్టీసీ 24%కు పెంచింది. కొత్త ఛార్జీలు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. బస్ పాస్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ టోల్ ఛార్జీలను కూడా 10 రూపాయలకు పెంచారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలతో ప్రతి నెల ఆర్టీసీకి సుమారు ₹1 కోటి ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 ఏళ్లుగా బస్ పాస్ ఛార్జీలను పెంచలేదని, బస్సుల నిర్వహణ, డీజిల్ ధరలు పెరగడం, ఉద్యోగుల జీతాలు చెల్లింపు వంటి వాటితో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వాటి నుంచి బయటపడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బస్ పాస్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇటీవల టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడుతుందని, అందుకే టోల్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు 7.5 గంటలుగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు ఇప్పటివరకు కూడా వీళ్ళ స్టేట్మెంట్లో కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడంతో ఈయన విచారణ కీలకంగా ఉంది కాబట్టి
సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. అయితే ఇంకా మరొక గంట పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత ఆయన్ని మరొకసారి పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్కి నేతృత్వం వహిస్తున్నటువంటి ఏసీపీ వెంకటగిరితో పాటుగా వెస్ట్ జోన్ డీసీపీ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన విచారణలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి కీలక నేతల ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, అప్పుడు ఈ వ్యవహారంపై కేసు నమోదైనటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పుడు ఈ నలుగురిని కూడా విచారించినటువంటి సమయంలో కీలక విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. అప్పుడు కీలక నేతలు, రాజకీయ నేతలు, బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, వారికి సహకరించేటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, ఎన్నికల వేళ ఇవన్నీ సోదాలు చేయించడం, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించడం, టాస్క్ ఫోర్స్ అధికారుల చేత రైడ్ చేయించడం, ఇవన్నీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగినాయని అప్పుడు అరెస్ట్ అయినటువంటి నలుగురు స్టేట్మెంట్లు కూడా ప్రధానంగా వివరించారు. అందులో ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి ఆయన విచారణ చాలా కీలకం. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి వివరాలే కాకుండా ఇంకా ఎవరెవరి ప్రొఫైల్ క్రియేట్ చేశారు, వాళ్ళ ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే అంశం పోలీసులకు తెలియాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలని అనుగుణంగా ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ దర్యాప్తు ముగిసే అవకాశం ఉంది. ఈరోజు మరొక రోజు ఆయన పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో ప్రస్తుతానికైతే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈయన విచారణ తర్వాత మరికొంతమంది వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత సిడబ్ల్యూసీ నివేదిక మేరకే ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు వివరించారు. ఆనకట్టల నిర్మాణం సహా అన్నింటికీ మంత్రివర్గ ఆమోదం ఉందని తెలిపారు. రైతులకు సాగునీటిని త్వరగా అందించాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నాటి ప్రభుత్వ పెద్దల విచారణ కొనసాగిస్తోంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను ఈ నెల 5న ప్రశ్నించిన కమిషన్ మాజీ నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావును ప్రశ్నించింది. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణానికి కారణాలు, మంత్రివర్గ ఉపసంఘం, మంత్రివర్గ ఆమోదం, ఉన్నత స్థాయి కమిటీ, కాళేశ్వరం కార్పొరేషన్, విశ్రాంత ఇంజనీర్ల కమిటీ, టెండర్ నిబంధనలు, నీటి నిల్వ సంబంధిత అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. మొదట కమిషన్తో సమావేశమైన హరీష్ రావు సంబంధిత అంశాలను వివరించారు. అనంతరం ఓపెన్ కోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఉద్దేశాలు, కారణాల గురించి అడిగారు. ఉమ్మడి ఏపీలో చేపట్టి కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని సమస్యలు, వాటిని పరిష్కరించి ముందుకెళ్లడం కోసం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, కమిటీ సిఫార్సుల మేరకు రీ ఇంజనీరింగ్ చేశామని హరీష్ రావు వివరించారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, ఆ రాష్ట్రం ససేమిరా అందని తెలిపారు. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘం అభ్యంతరాలు, నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున రీ ఇంజనీరింగ్ కు వెళ్లినట్టు చెప్పారు. ఆనకట్ట స్థలాన్ని మార్చేందుకు కారణాలు అవేనా అని జస్టిస్ పీసీ ఘోష్ అడగ్గా, తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట కడితే 44 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెప్పినట్లు హరీష్ రావు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చేసినందున కాళేశ్వరం కోసం సర్వే బాధ్యతలను కూడా ఆ సంస్థకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. వ్యాప్కోస్ సూచనల మేరకే మేడిగడ్డ ఖరారైందని, అక్కడ 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం కూడా ధృవీకరించిందన్నారు. డీపీఆర్, ఆనకట్టల నిర్మాణం సహా అన్నింటికీ మంత్రివర్గ ఆమోదం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా హరీష్ రావు తెలిపారు. వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు అవుతుంది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది.
అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ స్థలాలు మార్చాలన్న ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులపై ఏం చేశారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారని, వ్యాప్కోస్ ప్రతినిధి కూడా అందులో ఉన్నారన్న హరీష్ రావు ఉన్నత స్థాయి కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రతిపాదిత స్థలాన్ని కాదని వేరే చోట ఆనకట్టలు కట్టిన సందర్భాలు దేశంలో ఎన్నో ఉన్నాయని, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ, కంతనపల్లి తదితరాలను హరీష్ రావు ఉదహరించారు. బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఉద్దేశాలు, ఏర్పాటుకు గల కారణాలను హరీష్ రావును కమిషన్ అడిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ గా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు త్వరగా సాగునీరివ్వాలని సంకల్పించామని, బడ్జెట్లో అంత మొత్తం నిధులు కేటాయించలేని పరిస్థితుల్లో రుణాల కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. పారిశ్రామిక, ఇతర అవసరాలకు నీటినివ్వడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లింపులు చేయాలని అనుకున్నామని, 2 ఏళ్లు కోవిడ్ రావడంతో అది సాధ్యం కాలేదని హరీష్ రావు తెలిపారు. మంత్రివర్గ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ ఏర్పాటు అయినందున బడ్జెట్ నుంచి చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆనకట్టల నిర్మాణం కోసం ఆయా ప్రాంతాలను తమకు స్వాధీనం చేయడంలో ఆలస్యం జరిగిందన్న నిర్మాణ సంస్థల ఆరోపణలపై ఏమంటారని జస్టిస్ ఘోష్ అడగ్గా, కొంత ఆలస్యం కావడం సాధారణమేనని, అంత ఎక్కువ ఆలస్యం జరగలేదని చెప్పారు. టెండర్ ఖరారై ఒప్పందం అయ్యాక అందులో మార్పులు చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అనుసరించి అవసరాల ఆధారంగా చేయొచ్చన్న హరీష్ రావు మంత్రివర్గ ఆమోదం అవసరమని అన్నారు. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకు నీటిని తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజనీర్ల కమిటీ చెప్పిందన్న హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ప్లాన్ ను కమిషన్ కు చూపించి వివరించారు. ప్రాజెక్టులో 140 టీఎంసీల నీటి నిల్వ ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయొచ్చా? ఎవరి ఆదేశాల మేరకు 3 ఆనకట్టల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా, ఆనకట్టల్లో నీరు ఎంతవరకు నిల్వ చేయాలనేది ఇంజనీర్లు చూసుకునే సాంకేతిక అంశమని, ప్రభుత్వం నుంచి ఎవరూ అలా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. 2018లో భూసేకరణ అవసరం లేకుండా బ్లడ్ బ్యాంకులు నిర్మించాలని నిర్ణయించారని, 2016లోనే ఒప్పందం ఎలా జరిగిందని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా, ఆ అంశాలన్నీ ఇంజనీర్లు చూసుకోవాల్సిన విషయాలని తెలిపారు. మొత్తం 40 నిమిషాల పాటు జరిగిన విచారణలో హరీష్ రావును జస్టిస్ ఘోష్ 20 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాల గురించి కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం. బుధవారం కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. దీంతో అందుకు సంబంధించిన అంశాలపైన ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. మరో 3 వ్యోమగాములతో కలిసి రేపు సాయంత్రం 5:52 శుక్లా నింగిలోకి పయనం కానున్నారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకొని 14 రోజుల వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్ష యాత్ర చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత టెస్ట్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 కలిసి నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టనున్న 4వ మానవ సహిత అంతరిక్ష యాత్ర ద్వారా 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లనున్నారు. అందుకే ఈ మిషన్ కు యాక్సియం 4 గా పేరు పెట్టారు. స్పేస్ ఎక్స్ కొత్త డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 బయలుదేరిన 28 గంటల తర్వాత ISS కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం జూన్ 11న రాత్రి 10 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ జరుగుతుంది. శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్కు చెందిన మరో నిపుణుడు స్లావోస్ట్ వుజ్నాన్స్కీ విస్నియస్కీ అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత వివిధ ప్రయోగాలు చేపట్టనున్నారు. యాక్సియం 4 మిషన్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చాలా కీలకంగా భావిస్తోంది.
ఇస్రో చైర్మన్ నారాయణన్ గత వారం యాక్సియం స్పేస్ ను సందర్శించి ప్రయాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శుక్లా సహా 4 వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. 4 వ్యోమగాములు మొత్తం 14 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు, అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో 4 అంతరిక్షం నుంచే మాట్లాడనున్నారు. అంతరిక్షంలోకి బయలుదేరనున్న వేళ 4 తమ శిక్షణ, ఇతర వివరాలను పంచుకున్నారు. తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని, అంతా బాగుందని విట్సన్ చెప్పారు. ఏడాది పాటు ఇచ్చిన శిక్షణ పరివర్తన కలిగించేది తప్ప మరొకటి కాదని శుక్లా అన్నారు. ఇదో అద్భుత ప్రయాణమని వివరించారు. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకువెళ్తున్నట్లు శుక్లా తెలిపారు. I think I'm excited about all the aspects of this mission, starting with the first time that we will be in a position to observe the Earth from a vantage point that only a handful of people on this planet have ever experienced. And after that, the experience of floating in microgravity and, everyday activities that seem so simple for us, like walking, sleeping, eating, or, drinking water, they all become very different once you are up in space. So I'm really looking forward to having that experience. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహకారంతో ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సమన్వయంతో అంతరిక్షంలో ఆహారం, పోషకాలకు సంబంధించిన పరీక్షలను శుక్లా నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు దీర్ఘకాల అంతరిక్ష యాత్రలో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు, అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకం కానున్నాయి. అంతరిక్షంలో శుక్లాతో మొత్తం 7 ప్రయోగాలను చేయించాలని ఇస్రో నిర్ణయించింది. అలాగే ఇతర క్రూ మెంబర్లతో కలిసి నాసా చేపట్టే 5 సంయుక్త పరిశోధనలోనూ శుక్లా పాల్గొంటారు. ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై శుక్లా ప్రయోగాలు చేస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితిలో మెంతులు, పెసర్ల మొలకలను పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. మైక్రోబయాటిక్ పరిస్థితులకు విత్తనాలను గురిచేసి వాటిని తిరిగి భూమి మీదకు తెచ్చి తరాల పాటు సాగు చేసే ప్రణాళికలు రచించారు. యాక్సియం 4 ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని 2027లో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసీ యాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. భారత వ్యోమగామి రాకేష్ శర్మ 1984లో రష్యాకు చెందిన సోయజ్ మిషన్ ద్వారా రోదసీలోకి వెళ్లిన 41 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.